ఓకే, ఇక్కడే ఉంది ఇంపోర్ట్ పై ఆటోకి, తర్వాత పై ఆటోకి డాట్ అలర్ట్. ఇది మీరు చెప్పారనుకోండి, ఏం డిస్ప్లే అవుతుంది? అలర్ట్ బాక్స్ వస్తుంది. ఇగో గీక్స్ ఫర్ గీక్స్ అలర్ట్ బాక్స్ అని వచ్చిందా లేదా? అంటే మీరు ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే అని వచ్చేదాకా ఇది స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యి ఉంటుంది. ఓకే, ఇదే బాక్స్ ఇది అలర్ట్. ఓకే, సపోజ్ మీరు ఎర్రర్ అక్కర్లేదని ఏమైనా మెసేజ్ డిస్ప్లే చేద్దామని అనుకున్నారనుకో. ఓకే, ఏం చేయొచ్చు? ఎర్రర్ అక్కర్లేదని చెప్పాను. ఓకే, సేవ్ ఇట్ రన్ ఇట్. ఎర్రర్ అక్కర్డ్. సపోజ్ నేమ్ నల్ అయినా, సపోజ్ శాలరీ నెగిటివ్ అయినా, అటువంటిప్పుడు మీరు ఏం బాక్స్ చెప్పచ్చు? ఇది ఈ అలర్ట్ బాక్స్ మీరు చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సార్ ఇది ఓన్లీ ఇంటర్ప్రిటర్ మాత్రం షేర్ అవుతుంది. అది ఇగో ఇది స్క్రీన్, ఇగో చిన్నది. ఆ ఎర్రర్ ముక్ షో అవట్లేదు, బ్లాక్ కలర్ లో వస్తుంది. ఇది కూడా అది బ్లాక్ కలర్ లో వస్తుంది. పర్లేదు సార్, ఇదేలా? ఎర్రర్ బాక్స్ అర్థమవుతుంది. ఇప్పుడు ఓకే కొడితే వచ్చిందా? ఇదేంటిది? ఇది రావాలి. 1 సెకండ్, 1 సెకండ్. మొత్తం స్క్రీన్ తీయాలి కదా, ఇది సింగిల్ స్క్రీన్ అలా పెడుతుంది. కాదు, వెయిట్ వెయిట్ వెయిట్, ఒక్కసారి. వచ్చిందా ఇప్పుడు? డిస్ప్లే అయిందా? ఎస్ సార్, ఎస్ సార్, డిస్ప్లే అయింది. ఇక్కడ ఎర్రర్ అక్కడ అని వచ్చింది. ఇది ఓకే కొట్టేంత వరకు ఉంటుంది. ఓకే, ఇది దేనికిది? ఏ బాక్స్ ఇది? అలర్ట్ బాక్స్. ఏ బాక్స్ ఇది? అలర్ట్. అలర్ట్ దేనికి? వెన్ యూ వాంట్ టు డిస్ప్లే ఎనీ ఎర్రర్ మెసేజ్ ఆర్ యూ వాంట్ టు డిస్ప్లే ఎనీథింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్, వి యూస్ అలర్ట్. ఓకే, నెక్స్ట్ ఇలా ఏడిపించారు. ఇక్కడ చూడండి, ఈ కోడ్ లో మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఏం డిస్ప్లే చేస్తున్నాను? పై ఆటోకి కన్ఫర్మ్. ఇక్కడ ఎంటర్ ఆప్షన్. ఇక్కడ గీక్స్ ఫర్ గీక్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఎన్ని బటన్స్ చెప్పాను నేను? ఏ, బిసి. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం. అంటే ఎన్ని బటన్స్ వస్తాయి? 3 బటన్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఒకటి ఏముంటుంది? ఏ, ఇదిగో ఇది షేర్ అవుతుందా? 1 సెకండ్. ఇప్పుడు చూడండి, ఏబిసి షేర్ అయినాయా లేదా? ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి చెప్పుకోవచ్చు. దేనికి ఇది? ఏ బటన్స్? కన్ఫర్మ్. ఏంటిది? దేనికి వాడతాం? సార్ అక్కడ అలర్ట్ బటన్స్ వచ్చిందా? కన్ఫర్మ్ బటన్స్. కన్ఫర్మ్ బటన్స్. అర్థమైందా? మీరు బటన్స్ Yes, sir. పెట్టుకోవచ్చు. ఏంటి ఇది టైటిల్? మీకు పైన ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఏ అయితే అది ఏ అని వస్తుంది, బి అయితే బి అని వస్తుంది, సి అయితే సి వస్తుంది. ఏదైతే ఆప్షన్ తీసుకోవచ్చు. ఓకే, ఇది దేనికి? ఇది
Confirm కన్ఫర్మ్ buttons. బటన్ నాకు గూగుల్ క్రోమ్ ఎడిటింగ్ చేస్తుంది. ఓ 1 సెకండ్. ఇంకో బాక్స్ ఉంది ప్రాంప్ట్ అని చెప్పి. ఇది మీకు జావా స్క్రిప్ట్ లో కూడా ఎలా ఉంటుందో సేమ్ అదే, తేడా అయితే ఏం లేదు. ఏం చెప్పారు అక్కడ మీరు జావా స్క్రిప్ట్ లో అయితే విండో డాట్ ప్రాంప్ట్ అంటారు, డాక్యుమెంట్ డాట్ విండో డాట్ ప్రాంప్ట్ అంటాం. ఇక్కడ పై ఆటోకి డాట్ ప్రాంప్ట్ అని చెప్పి మీరు టెక్స్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంటారు. ఓకే. ఇది వచ్చిందా లేదా అనుకొని ఇచ్చాను, ఏమొస్తుంది? ఓకే, ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ తీసుకోవచ్చు. ఏమిటిది? ఏం తీసుకోవాలి? ఇది ప్రాంప్ట్. ఏమిటిది? ప్రాంప్ట్. Prompt. ఇక్కడ మనం ఏం చెప్పాలి? పై ఆటోకి డాట్ ప్రాంప్ట్ టెక్స్ట్ ఇస్తే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇచ్చే టెక్స్ట్ కూడా వేరియబుల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ క్యారెక్టర్ స్క్రీన్ మీద ఎంటర్ చేస్తున్నాం అనుకోండి, అది స్క్రీన్ మీద కనపడకూడదు. ఓకే, అబ్బా. వన్ సెకండ్. ఇక్కడ ఏమొచ్చింది? పాస్వర్డ్ ఇచ్చాను అనుకోండి, సపోజ్ వాట్ ఎవర్ ఐఎమ్ ఎంటరింగ్ దట్ విల్ నాట్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. అర్థమైందా? పాస్వర్డ్ టెక్స్ట్ ఓకే అంటే తీసుకుంటుంది, క్యాన్సిల్ అంటే బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇది ప్రోగ్రామ్ ఏంటిది అంటే వాట్ ఎవర్ Password టెక్స్ట్ యూఆర్ change. ఎంటరింగ్ దట్ విల్ నాట్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వదు. ఇది దేనికి? ఇది పై ఆటోకి డాట్ పాస్వర్డ్, ఇది ప్రాంప్ట్. అంటే వాట్ ఎవర్ టెక్స్ట్ యూఆర్ ఎంటరింగ్ దట్ విల్ నాట్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. అబ్బా, ఇది ఎప్పుడు ఐదోసారి. ఓ కన్ఫర్మ్ బాక్స్ ఒకటి ఉంది. ఏ బాక్స్ ఇది? Confirm box. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇది Weak shall I proceed? వీక్ షల్ ఐ ప్రొసీడ్ అని వచ్చింది. ఓకే, సేవ్ చేసి రన్ చేద్దాం. వచ్చిందా లేదా? ఓకే, క్యాన్సిల్ వచ్చిందా లేదా? ఓకే, ఇది దేనికి? ఇది కన్ఫర్మ్ బాక్స్. ఏ బాక్స్ ఇది?
అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఇక్కడ చూడండి, రన్ చేసి చూపెడతాను. ఏమొచ్చింది? ఓకే క్యాన్సిల్ అని వచ్చిందా లేదా? Yes, sir. అదే ఓకే అయితే ఓకే, మన ఏ కీ ప్రెస్ చేస్తాం అన్నది కూడా వాల్యూ రిటర్న్ చేస్తుంది, అందులో స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ పాస్వర్డ్ తోటి చెప్పు. నెక్స్ట్ మౌస్ ఈవెంట్స్ తోటి చూడండి.